ఆకువిడి విషయం అనేది ఏదైతే ఈ నోటీస్ వచ్చినప్పుడు లోకల్ వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తారో అని మనం అడిగితే ఆ ఏరియాకి వెళ్ళడానికి భయపడ్డారు. సో దానివల్ల లోకల్ సపోర్ట్ లేనందువల్ల ఆ రోజు మేము వెళ్ళి ఏం చేయలేకపోయినాం. కాకపోతే అక్కడికి కొంచెం మంది ఆ టైంలో లోకల్ వాళ్ళు వెళ్ళి అవన్నీ క్లీన్ చేద్దాము ఒకసారి అని చెప్పేసి వెళ్తే వాళ్ళు అడ్డుకున్నారు అన్న ఒక విషయం అయితే మా వరకు వచ్చింది. సో ఎక్కడైనా సరే ఒక లోకల్ సపోర్ట్ లేనప్పుడు ఏ హిందూ ఆర్గనైజేషన్ అయినా సరే డైరెక్ట్ వెళ్ళి ఏం చేయలేము మనం. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఆగిపోవాల్సి వచ్చింది అన్న. యాక్చువల్గా ఈ టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ చాలా పురాతనమైన దేవాలయం అన్న. యాక్చువల్గా అక్కడ రాముల వారి విగ్రహాలు ఉన్నాయి, ప్లస్ గొంతమదల్లి అని ఎవరైతే వాళ్ళు చెప్తున్నారో అవి కూడా అక్కడ ఉన్నట్టుగా మనకి తెలియవచ్చింది. కాకపోతే లోకల్ వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళతో భయపడి అక్కడైతే కన్వర్షన్ బాగా ఎక్కువ అన్న. అన్అఫీషియల్ చర్చెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే అక్కడ ఒక కన్వర్షన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ పాస్టర్లు ఎవరైతే ఒక కన్వర్షన్స్ పెట్టినారో అది ఒక ఉన్మాదత్వం అన్న పొజిషన్లోకి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కన్వర్ట్ అయింది హిందూస్ నుంచి, కానీ హిందూ దేవాలయాలు ఉన్నదాన్ని కట్టడానికి అబ్జెక్షన్ పెడుతున్నారంటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారంటే ఏ విధంగా వాళ్ళు తయారయ్యారు, ఆ ఏరియాలోకి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు అప్పటి నుంచి ఇప్పుడు మాట కదన్న. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఈరోజు వచ్చారు, లేకపోతే ఈరోజు ఈ ఇష్యూని బయటకు తీసుకొచ్చారు అని కాదన్న. ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్లోనే వచ్చింది.